హాయ్ గైస్ మామ, ఈరోజు అయితే మనం వచ్చేసి కామెడీ వచ్చినాం మా యూతుల మందరం. ఎందుకు వచ్చినాం అంటే మన కేదార్నాథ్ సెటప్ వేసిర్రు. మనకి ఇక్కడ 21 days అయితే ఉంటుంది. ఇప్పుడు కేదార్నాథ్ సెటప్ అట్నే ఉంది. ఇగో చూపించా చూడుర్రి సెటప్ చూడు మామ. వర్త్ మన కేదార్నాథ్ సెటప్. అక్కడ నుంచి ఎగ్జిట్, ఇది ఎంట్రీ. ఇప్పుడైతే మనం అయితే లోపలికి అయితే పోవాలి. ఇక చూడుర్రి మామ, ఏమి వేసిర్రు మామ సెటప్. మామూలుగా వెళ్ళారు. వర్త్ మామ, వర్త్ మన సెటప్ వర్త్. ఇగో బాయ్ 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 డైరెక్ట్ సెటప్ కోమా. ప్రశాంత్ బాయ్ సెటప్ కోమా. మళ్ళా సరే మనం అయిపోయాలి ఇట్లా సెటప్ అవుతుంది. ఘోరం అది, ఘోరం అంటే ఘోరం. ఇదే తీసుకోపోదామా? సెటప్ మాత్రం వర్త్ అంటే వర్తుంది మామ. కేదార్నాథ్ సెటప్. ఇగో గంగోత్రి అక్కడ చూసుకోవచ్చు. అక్కడ గంగోత్రి, ఇక్కడ యజ్ఞాలు జరిపేది అక్కడ చూసుకోవచ్చు. అక్కడ చిన్న నేమ్ రాసి ఉంది గంగోత్రి. మనకి సెటప్ మాత్రం వర్త్ అంటే వర్తుంది మామ. లోపట ఇంకా గణేశుడు ఉన్నాడో లేదో ఎగ్జాక్ట్ అయితే మనకి తెలియదు. ప్రజెంట్ మనకి సెటప్ వచ్చేసి 21 days దాకా అయితే ఇక్కడ మన గంజిలో అయితే ఇట్లే ఉంటుందట. ఒక చిన్న గణపతి అయితే నిమజ్జనం చేశారు, పెద్ద గణపతి అయితే అట్లే ఉంటుంది ఉంచిరని తెలిసింది. మరి ఎగ్జాక్ట్లీ మనకైతే ఉందో లేదో తెలియదు. ఇక ఇక్కడ సెటప్ చూసుకోవచ్చు. వేరే అంటే వేరే ఉంది సెటప్. మామూలు అయితే అవతల రుక్తనే ఉన్నారు. మనం కూడా జిల్లని లోపడుకోదాం. మరి ఎట్లుంది లోపల సెటప్ అనేది చూద్దాం. కానీ వర్త్ మామ, వర్త్. ఈ సెటప్ వర్త్ అంటే వర్త్. ఇగో ఏముంది మామ సెటప్. బాయ్ బాయ్ బాయ్. ఇక్కడ నుంచి చూడుర్రి, ఇంత పెద్ద ఒక గ్రౌండ్ అయితే ఈ సెటప్ అయితే వేసిర్రు మామ. మన గంజిల కామారెడ్డి. ఇగో కేదార్నాథ్ మామ. లోపల గణేష్ అవుతుంది చూసుకోవచ్చు. సెటప్ మాత్రం వర్త్ అంటే వర్తుంది మామ. ఇక్కడ చూసుకోవచ్చు కేదార్నాథ్ సెటప్. మన కామారెడ్డి గంజిలో అయితే వేసిర్రు సెటప్. లోపల కూడా డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూసుకోవచ్చు. మనకి ఈ సెటప్కి ఎంత ఖర్చు అయిందో ఎగ్జాక్ట్ అయితే మనకైతే తెలియదు. బట్ ఏంటంటే ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ అన్ని గణేష్ అయితే నిమజ్జనం అయితే అయిపోయినాయి. కానీ ఇక్కడ మన గంజిలో అయితే ఇంకా గణపతి ఉంది చూసుకోవచ్చు. గణపతి మాత్రం వర్త్ అంటే వర్తుంది మామ. హైలైట్ అంటే హైలైట్ ఉంది గణపతి. బాయ్ బాయ్ సెటప్ వర్త్ బాయ్. ఏమోడు ఫోటోల మీద ఫోటోలు ఇస్తూనే ఉన్నాడు ఈ సెటప్ని. ప్రశాంత్ బాయ్ అయితే మొత్తం ఆలోచిస్తున్నాడు నెక్స్ట్ సారి మేము ఇట్లా ఇద్దామని సెటప్. అంతేనా ప్రశాంత్ బాయ్? నెక్స్ట్ సారి వేసాడేనా బలంగా లేచుడా? మా విలేజ్ గ్రౌండ్లో ఇద్దామని ఫిక్స్ అవుతుంది మామూలు సెటప్. కానీ ఇక్కడ చూసుకోవచ్చు గణేష్ మాత్రం వర్త్ అంటే వర్తుంది. స్టాండింగ్ పొజిషన్ గణేష్ మన గంజిని అయితే పెట్టారు. వర్త్ మామ వర్త్. చాలా అంటే చాలా హైట్ మీద వేసారు మనకి సెటప్ వచ్చేసి. చూసుకోవచ్చు ఎంత నీట్గా అంటే నీట్గా ఉంది మామ. సింపుల్ అండ్ నీట్ క్లీన్ ఉంది మామ సెటప్. ఇక్కడ నుంచి సెటప్ చూసుకోవచ్చు. ఇగో ఎంత పైకి వేసిరు మామ. మనకి టెంపుల్ లెక్క ఇట్లా మనకి రౌండ్ షేప్ ఇట్లా మనకి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇట్లా తిరుక్కుంటే దర్శనం కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది మా సెటప్. ఇగో డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి. ఇగో అన్ని జాగాలకి ఇట్లా నడుచుకుంటూ పోవాలి. ప్రజెంట్ మనం వచ్చేసి కేదార్నాథ్ ఉన్నాం. కేదార్నాథ్లో ఎక్స్ప్లోరింగ్ అది చేస్తున్నాం మా యూతులు అందరం. ఈగల్ చూసి తెలుసు కదా మొత్తం ఇదంతా మంచు. 20 lakhs మామ. 20 lakhs అట మామ సెటప్. 2 months వేసిరట సెటప్. 20 lakhs అట వర్త్ మామ. చెప్తురు అది ముచ్చట మరి అట్లా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేమైతే ట్రక్కింగ్ చేస్తున్నాం. మంచు కొండలకి ఇట్లా నడుచుకుంటా నిన్ను ఎత్తుకుంది ట్రక్కింగ్ చేస్తున్నాం బాయ్. ట్రక్కింగ్ ఎవరి వస్తువులకి వారే బాధ్యులు. ఇక్కడ చూసుకోవచ్చు మామ గంగోత్రి. ఇప్పుడు మనం వచ్చేసి గంగోత్రికి వచ్చామన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు గంగోత్రి. ఇక్కడ గంగోత్రి. ఇక్కడ మన అమ్మలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మ ఎట్లుంది సెటప్? చాలా బాగుంది కదా. మన అమ్మలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సెటప్ చాలా అంటే చాలా బాగుంది మామ. కానీ వర్త్ మామ. అది 20 lakhs అంటారు. మరి బడ్జెట్ అది ఎగ్జాక్ట్లీ నిజమో కావో తెలియదు. కానీ సెటప్ మాత్రం వర్త్ అంటే వర్త్. ఎవరి వస్తువులకు వాళ్ళే బాధ్యులు. అందుకే తాన్ చేయాలి లోపల తాన్ చేయకుండా లోపలికి వచ్చిండు. హెచ్ఆర్ అనగబోతుండు. ఇట్లా కూడా పోవచ్చట. ఇక్కడ ఒక చిన్న మన గుళ్ళు ఎక్కేసారు. మరి ఇది ఏంది? ఏం లేదు. ఏంటిది? యమునోత్రి. యమునోత్రి గంగోత్రి దగ్గర ఉంటాయి కదా. ఓకే ఓకే ఓకే. అది కోరాదురా, ఇదే లాస్ట్గా కరెక్ట్ పోతుంది. ఇక యమునోత్రి ఇదే లాస్ట్. మనం అక్కడ నుంచి ఇక్కడ తిరుక్కుంటూ వస్తున్నాం మామ. సెటప్ మాత్రం ఖాళీ వేరే అంటే వేరే ఉంది. వర్త్ అంటే వర్త్ సెటప్. ఎగ్జిట్ అరే ఎగ్జిట్ అట విధంగా రాదట. ఇక్కడ ఎగ్జిట్ లేదు. ఇక మన పైకెక్కి మళ్ళీ అడగా పోవాలి ఎగ్జిట్. కానీ మామూలు అయితే చిన్న సందులకే పోతురు. కానీ సెటప్ బా ఇంత పెద్ద మీదికి సెటప్ ఎట్లా వేసిర్రు బాగా నాకు అర్థమైతే లేదు. కింద ఎన్ని కట్టెలు పెట్టిర్రు, ఏం చేసిర్రు? వర్త్ మామ వర్త్. మన సెటప్ వర్త్. మన కామారెడ్డిలా ఏమని వేసిరా మామ సెటప్. అబ్బాబ్బా
వర్త్ మామ వర్త్ కేదార్నాథ్ సెటప్ వర్త్. అగో ఇంకోటి ఇగో అక్కడ బద్రీనాథ్ వేరంటే వేరు మామ సెటప్. ఈ సెటప్ పెట్టుకుందో ఫస్ట్ మన కమ్యూనిటీ అట్లే మన ఇష్టం అయితే ఫాలో అవ్వరు, మన సబ్స్క్రైబ్ చేసుకొని. ఇప్పుడు మనం అయితే బద్రీనాథ్ కోదాం. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇట్లా మంచు కొండలకి పోవాలన్నట్టు మనం. సెటప్ మాత్రం ఖాళీ వేరే ఉంది. బాగా చలి పెడుతుంది మామ సెటప్ ఇక్కడ. మంచు కొండలలో బాగా చలి పెడుతుంది, అందుకే మేము కర్రంగిలు వేసుకొని వచ్చినాం. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం చాలా అంటే చాలా ఇబ్బందికరమైన సంఘటన ఇది. ఇక్కడ నడుచుకుని పోవచ్చు. ఇగో బద్రీనాథ్. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ టెంపుల్కి ఎంట్రీ కావచ్చు. ప్రజెంట్ ఇది ఈ టెంపుల్ వ్యూ అయితే. ఈ వ్యూ ఎట్లా అనిపించింది ఫస్ట్ మన కమ్యూనిటీ అట్లే మన ఇష్టం అయితే ఫాలో అవ్వాలి, మన ఇష్టం సబ్స్క్రైబ్ చేసుకొని. చల్లైట్ మళ్ళా బాయ్.